హలో వరల్డ్, నేను మీ దీప్తి జాంగా, పర్సనల్ గ్రోత్ కోచ్ అండ్ ట్రైనింగ్ ఫెసిలిటేటర్ ఫ్రమ్ హైదరాబాద్. మీకోసం, మీ ఫ్యూచర్ కోసం మీరు ఎలా ఉండాలో మీ మైండ్లో ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది కదా. నేను ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండాలి, అలాగే నన్ను చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి, లేదా నేను ఒకరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని నా లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచనలు చాలామందికి ఉంటూ ఉంటాయి. అయితే హౌ టు బికమ్ ద డ్రీమ్ పర్సన్, మిమ్మల్ని మీరు ఎలాగైతే చూసుకుంటున్నారో ఆ పర్సన్ ఎలా అవ్వాలి అనే దాని గురించే ఈ వీడియో. చాలామంది వాళ్ళని వాళ్ళు గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు, కానీ అలా అవ్వడానికి ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. తెలిసిన మధ్యలో ఎవరు పుష్ చేసేవాళ్ళు లేక, ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేక సతమతం అవుతూ ఉంటారు. ఈ వీడియో మీకు చాలా క్లారిటీని, అలాగే ఏం స్టెప్స్ తీసుకోవాలి అన్న ఒక విజ్డమ్ని ఇవ్వడానికి రెడీగా ఉంది. సో వీడియోలోకి డైవ్ అయిపోదామా. ఫస్ట్ పాయింట్, మీరు జీవితంలో ఏదైనా సరే కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఎదగలేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే తెలియని విషయం ఏంటంటే, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం ద్వారా మీరు మీ లైఫ్లో ముందుకెళ్ళగలుగుతారు. కొంతమంది ఇప్పుడు నేను ఇది చేయాలని ఉంది కదా, నాకు ఈ కొత్తగా ఇది వెంచర్ చేయాలని ఉంది కదా అని చెప్పి డైరెక్ట్గా అందులో అనుభవం లేకుండా దిగిపోతూ ఉంటారు. లేకపోతే ఓవర్గా ప్లానింగ్ చేస్తూ అసలు ఏమీ పని చేయకుండా అక్కడే ఆగిపోతుంటారు. ఇలా కాకుండా మీరు కనుక మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే కనుక క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే, నేను ఒకవేళ ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక బిజినెస్ కానీ లేకపోతే ఒక కొత్త పనిని కానీ మొదలు పెడుతున్నప్పుడు అందులో నాకున్న రిస్క్ ఏంటి, ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవచ్చు, వాటిని నేను ఎలా ఎదుర్కోవాలి అనే గైడెన్స్ ముందుగానే తీసుకొని దాని గురించి ఒక ప్లాన్ అనేది వేసుకొని, దాంట్లో ఒకవేళ ఇమ్మీడియట్గా సక్సెస్ కాకపోతే ఏం జరుగుతుంది, ఒకవేళ ఇమ్మీడియట్గా సక్సెస్ కావాలి అంటే నేను ఏం స్టెప్స్ తీసుకోవాలి అన్న ఒక రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు మీరు అందులోకి ఎంటర్ అవ్వాలి. ఇంకొక విషయం, రిస్క్ ఉంది కదా, లేకపోతే ఈ ఫెయిల్యూర్ వస్తుంది కదా అని చెప్పి అక్కడితో ఆగిపోకండి. మీరు ఎప్పుడైతే ట్రై చేస్తూనే ఉంటారో అప్పుడు మీకు కొత్త కొత్త మార్గాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. ఆ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని ఫాలో అవ్వండి, గైడెన్స్ తీసుకోండి. అలాగే ఎవరైతే మీకు కంటిన్యూస్గా సజెషన్స్ ఇవ్వగలుగుతారో, ఆల్రెడీ ఆ పనిని చేస్తున్నారో వాళ్ళని మెంటర్గా ఎంచుకోవడం ద్వారా కూడా మీరు ట్రై చేయడానికి కొత్త కొత్త టెక్నిక్స్ అనేవి మీకు దొరుకుతాయి. అలాగే మీరు అందరిలాగా మీరు ఆ పనిని కంటిన్యూస్గా చేయాలని స్ట్రిక్ట్గా మీతో మీరు ఉండకండి. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ ఎనర్జీ లెవెల్స్ ఏంటో చూసుకుని దాన్ని బట్టే మీరు ముందుకు అడుగులేయండి. కొంతమంది కంటిన్యూస్గా 5 days 6 days వీక్లో పనిచేయగలుగుతారు. కొంతమంది 4 days పనిచేయడం ద్వారా మంచి రిజల్ట్ని తీసుకురాగలుగుతారు. సో మీ ఎనర్జీ ఎక్కడ బాగుందో చెక్ చేసుకుని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. అంతేకాని అవతల వాళ్ళకి వర్కౌట్ అయింది కదా, మనకు కూడా అలాగే వర్కౌట్ అవ్వాలి అని మొండిగా స్ట్రిక్ట్గా ఉండకండి. అలాగే ఒక కొత్త పర్స్పెక్టివ్ని తీసుకురావడానికి ప్రయత్నించండి. అంటే అవతలి వాళ్ళు ఆల్రెడీ ఒక ఫిట్నెస్సో లేకపోతే ఒక వ్యాపారమో ఒక రకంగా చేస్తూ ఉంటే, మీరు మీకున్న ఐడియాస్ ద్వారా, మీకున్న ఆలోచనల ద్వారా, అండర్స్టాండింగ్ ద్వారా ఎలా దానికి ఒక కొత్త డైమెన్షన్ని తీసుకురాగలుగుతారో చూడండి. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు కదా, ఆల్రెడీ ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నా కానీ కొంతమంది ఒక ఫ్లేవర్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక స్పెషలైజేషన్ కానీ, ఒక కొత్త యాక్టివిటీతో కానీ బయటకు వస్తూ ఉంటారు. సో అలా ఎప్పుడైతే మీరు ఒక కొత్త పర్స్పెక్టివ్ని తీసుకురాగలుగుతారో ఖచ్చితంగా మీరు ఆ విషయంలో సక్సెస్ అనేది చూస్తారు. ఏ విషయంలో అయినా సరే మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చుట్టుపక్కల ఉంటే ఆ జర్నీ చాలా బాగుంటుంది కదా. సో మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఒకవేళ మన చుట్టుపక్కల ఆల్రెడీ లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారో మీరు ఫైండ్ అవుట్ చేసి మరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న డ్రీమ్ పర్సన్ మీరు ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే మీరు ఎలాంటి పర్సన్నో మీ ఫ్రెండ్స్ని బట్టి, మీరు ఎవరితో సరౌండ్ అయి ఉన్నారో వాళ్ళని బట్టి మీరెవరో నేను చెప్తాను అని చాలామంది చెప్తూ ఉంటారు. సో మీరు అవ్వాలనుకుంటున్న పర్సన్ లాగా ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో, లేదా అలా మీరు అవ్వడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండండి. కనీసం వాళ్ళు మీరు ఉన్న ప్లేస్లోనే ఉండకపోయినా, రెగ్యులర్గా మీట్ అవ్వడం పాసిబుల్ కాకపోయినా ఒక ఫోన్ కాలో ఒక వీడియో కాలో చేసి వాళ్ళతో టచ్లో ఉండండి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈరోజు కనెక్ట్ అవ్వగలిగే టెక్నాలజీ మన దగ్గర ఉంది. దాన్ని చక్కగా మీ బెనిఫిట్ కోసం ఉపయోగించుకోండి. వాళ్ళ మాటలు, వాళ్ళ అడ్వైజ్, అలాగే వాళ్ళ గైడెన్స్ మీకు ఒక కొత్త బూస్ట్ని, కొత్త ఎనర్జీని ఇస్తుంది. ఇంకొక విషయం, చాలామంది చాలా ఎఫర్ట్స్ పెడతారు కానీ
ఆ పెట్టిన ఎఫర్ట్స్కి వాళ్ళకు వాళ్ళే అప్రిషియేట్ చేసుకోరు. అప్రిసియేషన్ ఎక్కడో బయట నుంచి రావాలి, అది రావట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, లేదా బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేసుకుంటూ కొత్త కొత్త విషయాలు ట్రై చేస్తున్నందుకు, స్ట్రాంగ్గా మీరు నచ్చిన పర్సన్ అవ్వడానికి మీరు నిలబడుతున్నందుకు మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవడంలో తప్పు లేదు. అప్రిసియేషన్ ముందు మన నుంచే మొదలవుతుందండి, తర్వాత బయట నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఆటోమేటిక్గా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి, కొంతమంది దానికోసం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. సో ఎఫర్ట్ గురించి ఆలోచించకుండా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇన్ని చేసిన తర్వాత ఇంకా ఏదో లాస్ట్ మైల్ మిగిలిపోయింది అనిపిస్తుంది కదా, పుష్ చేయండి. ఎందుకంటే ఏది ఒక్క రోజులో అయ్యే పని కాదు. మీరు ఒక డ్రీమ్ పర్సన్ అవ్వాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉండొచ్చు, చాలా టైం కూడా పట్టచ్చు. కానీ ఎప్పుడైతే మీరు పుష్ చేస్తూ ఆపకుండా మీరు చేయాల్సిన పనులు చేస్తూ ఉంటారో ఖచ్చితంగా మీరు మీ డ్రీమ్ పర్సన్గా మారే అవకాశం ఉంది. అలా కాకుండా నేను ఇంత ఎఫర్ట్ పెట్టాను, నాకు ఇది ఇంత తొందరగా సక్సెస్ అయిపోవాలని కానీ, లేదా ఇంకా సక్సెస్ అవ్వట్లేదని దిగులు పడుతున్నా కానీ మీరు అనుకున్నట్టు జరగకపోవచ్చు. సో ఎప్పుడైతే మీరు చేసే పనులు, అలాగే కొత్త అలవాట్లు బిల్డ్ చేసుకోవడం కానివ్వండి, ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ తీసుకురావడం కానివ్వండి, కొత్త కొత్త వ్యక్తులతో మిమ్మల్ని మీరు సరౌండ్ చేసుకొని మీకంటూ ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకోవడం కానివ్వండి, ఏదైనా సరే మీరు అందులో పుష్ చేసుకుంటూ కంటిన్యూస్గా ముందుకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఎవరైతే ఆపకుండా ఒక పని మీద నిలబడగలుగుతారో, కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టగలుగుతారో వాళ్ళ దగ్గరికి మాత్రమే సక్సెస్ వస్తుంది. ఒకరోజు 2 రోజులు చేసేసి ఇది ఇప్పుడు అయిపోవాలి, నేను ఇంకా సక్సెస్ అవ్వట్లేదు అని దిగాలు పడితే అది సమాధానం కాదు. ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఇందులో కొన్ని కొత్త కొత్త టెక్నిక్స్ ఇంకా ఏమున్నాయి అనేవి నేను లింక్లో, డిస్క్రిప్షన్ లింక్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీకు మరిన్ని టెక్నిక్స్ తెలుస్తాయి.